Hi friends, welcome to Vasantha's kitchen. ఈ రోజు రెసిపీ కార్న్ క్యాప్సికమ్ మసాలా. ఇది రెస్టారెంట్ స్టైల్ కర్రీ రెసిపీ అండి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం చపాతీ, రోటీ, రుమాలి రోటీ ఎందులో అయినా తినొచ్చు. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా గ్రేవీ కోసం ఇక్కడ 4 టమాటోస్ని తీసుకోవాలండి. అండ్ కొంచెం జీడిపప్పు. చూపించిన విధంగా టమాటోస్ని కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ కట్ చేసుకున్న టమాటోస్ అండ్ జీడిపప్పును యాడ్ చేయాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా దీన్ని ప్యూరీ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మనకి పేస్ట్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ తీసుకోండి. బటర్ అనేది మెల్ట్ అయ్యాక మీరు ఈ ప్లేస్లో ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. బటర్ వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. 1/3 కప్పు వరకు స్వీట్ కార్న్ని యాడ్ చేసుకొని అందులో 2 మీడియం క్యాప్సికమ్ని క్యూబ్స్గా కట్ చేసి దీన్ని ఒకసారి మిక్స్ చేయాలి. దీన్ని మనం 2 to 3 minutes లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ స్వీట్ కార్న్ అనేవి ఉడికించలేదు, ఇక్కడ లైట్గా ఫ్రై చేసుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని యాడ్ చేసి బటర్ మెల్ట్ అయ్యాక ఒక మీడియం సైజ్ ఆనియన్ని ముక్కలుగా కోసి యాడ్ చేయండి. ఇంకా 2 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కోసి యాడ్ చేసి దీన్ని బాగా ఫ్రై చేయండి. 2 to 3 minutes వరకు ఫ్రై చేయాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, వీటన్నిటిని యాడ్ చేశాక బాగా మిక్స్ చేయండి. ఇది మిక్స్ అయ్యాక మనం చేసి పెట్టుకున్న ప్యూరీని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో 2 to 3 minutes పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇది కలర్ ఇలా మారిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ అండ్ క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. మసాలాలన్నీ బాగా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్ వరకు వాటర్ని పోయాలి. ఇప్పుడు వాటర్ పోసాక దీన్ని మనం బాగా కుక్ చేసుకోవాలండి. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి దీన్ని 2 నుంచి 3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. మనకి కర్రీ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మేము ఎక్స్ట్రా టేస్ట్ కోసం 100 grams వరకు గ్రేటెడ్ పన్నీర్ని యాడ్ చేసాము. ఈ పన్నీర్ యాడ్ చేయడం వల్ల కర్రీ ఎంతో క్రీమీగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. చూసారా, గ్రేవీ అనేది ఎంత థిక్గా ఎంత క్రీమీగా ఉందో. ఇది చాలా టేస్టీగా సేమ్ రెస్టారెంట్ స్టైల్ లాగే ఉంటుందండి. చివరిగా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, చూసారా ఎంత సింపుల్గా మనకి క్యాప్సికమ్ కార్న్ కర్రీ అనేది రెడీ అయిపోయిందో. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.